చేశారు. కత్తులు రాడ్లతో దొంగలు సంచరిస్తున్నారు. నీళ్ళలో కూడా చోరీ చేశారు. బైక్ ని ఎత్తుకెళ్లారు దొంగలు. సీసీటీవీ రికార్డులో ప్రెజెంట్ ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి సీసీటీవీ కెమెరాలో. ప్రస్తుతం దొంగల హల్చల్ ఒక్కసారిగా గ్రామస్తుల భయాందోళన కలిగిస్తోంది. మీరు విజువల్ చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ దృశ్యాల్లో అక్కడ రెడ్ కలర్ బాక్స్ లో వస్తున్నటువంటి ఆ ఇద్దరే దొంగలు. వారిద్దరు కూడా వారి చేతిలో చూడండి మారణాయుధాలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. ఎవరు నిజంగానే ఆ సమయంలో కనుక వారికి అడ్డు చెప్పినా, వారికి అడ్డంగా వచ్చి మీరు ఎవరిని ప్రశ్నించినా కూడా బహుశా వారితో దాడి చేసి చంపేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో చాలా తెగబడుతున్నారు దొంగలు కూడా. ఏ స్థాయిలో అంటే ఏకంగా వారు కూడా ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయినట్టుగా వాళ్ళు కూడా చేతిలో మారణాయుధాలు, కత్తులు, వేట కొడవళ్ళు, రాడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వారి చేతిలో మారణాయుధాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా చేవేల ప్రాంతంలోని సింగప్పాయిగూడల ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రజెంట్ సింగప్పగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆ దృశ్యాలు చూస్తే కనుక అర్ధరాత్రి అంటే మార్చ్ 18, 2025 తెల్లవారుజామున 2:04 సమయంలో టైమింగ్ కనబడుతుంది కదా. సో ఆ సమయంలో అలా దొంగలు యథేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా అక్కడ కనబడ్డదల్లా దోచుకునేందుకు ప్రయత్నం చేసేందుకు వాళ్ళు ఆ చేతుల్లో మారణాయుధాలను పట్టుకుని ఉన్నారు. ఎవరైనా కనుక అడ్డం వచ్చి వారిని నిలువరించే ప్రయత్నం చేసినా, వారిని క్వశ్చన్ చేసినా, ఒకవేళ కనుక వారిని పట్టుకుందామని ప్రయత్నం చేసినా కూడా దాడికి తెగబడే అవకాశం కూడా ఉంది. ఒక బైక్ని కూడా చోరీ చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏం జరిగింది? ప్రజెంట్ ఈ ఘట్టపైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఏకంగా పోలీసుల ఇక్కడ విజయాలు చూస్తే కనుక దొంగల చేతిలో చాలా క్లియర్గా మారణాయుధాలు కనబడుతున్నాయి. రాడ్లు, వేట కొడవళ్ళు, కత్తులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆ సమయంలో వారు దొంగచరణం చేసేటువంటి సమయంలో బహుశా ఎవరైనా చూసినట్టుగా వారికి అనుమానం వచ్చినా కూడా వారిని హతమార్చే అవకాశం కూడా ఉంది. చాలా అనుమానం వ్యక్తమవుతోంది దొంగల విషయం పైన. అది పక్కాగా ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వారైనా ఈ రకంగా నిర్వాకానికి పాల్పడ్డారా, లేదంటే నిజంగా గతంలో మాదిరిగా చెడ్డీ గ్యాంగ్ కానీ ఇంకెవరు ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? ఎస్, రంగారెడ్డి జిల్లా దోపిడి దొంగలు హల్చల్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు చేవెళ్ళ మండలం సింగప్పగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి హల్చల్ క్రియేట్ చేసిన దొంగలు కత్తుళ్ళు మరియు కటారాలతో కూడా ఊరంతా కూడా తిరిగారని కూడా తెలుస్తుంది. రెండింట్లో ప్రధానంగా చోరీలు చేశారు. బైకులు ఎత్తుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో ప్రతిదీ కూడా రికార్డ్ అయింది. దొంగల హల్చల్ మాత్రము భయప్రాంతులకు గురయ్యేలాగా ఉంది. గ్రామస్తులందరూ కూడా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా అక్కడ మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ముగ్గురు లోపలికి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా చూడొచ్చు. అర్ధరాత్రి అంటే పూర్తిగా కూడా రెక్కి నిర్వహించుకున్నారా అన్న థాట్ కూడా వస్తుందండి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నంటే ఇంట్లో లోపల పోపుల డబ్బా ఏదైతే ఆడవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారో ఆ పోపుల డబ్బాలో కానీ బియ్యం పెట్టెలో కానీ దాంట్లో డబ్బులు దాచుకుంటారు. చెల్లా చిద్ద 10 రూపాయలు, 100 రూపాయలు ఇటువంటివి దాచుకునేవి కూడా వాళ్ళు తీశారంటే ఏ స్థాయిలో వాళ్ళు దొంగతనం చేశారా అనేది కూడా గ్రహించాల్సిన విషయం. మరోవైపు కూడా ఈ గ్యాంగ్ ఏదైనా హైదరాబాద్లో ఉన్న గ్యాంగా, లేకపోతే ప్రధానంగా అక్కడ ఊరి వాళ్ళైనా డబ్బుల కోసం ఇదంతా చేశారా? బండి కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ప్రధానంగా ఇద్దరింట్లోనే ఎందుకు దొంగతనం చేశారు? దీని వెనకాల ఏంటి అన్న విధంగా కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, అంటే అక్కడ మనం ఇతర రాష్ట్రాలకు సంబంధించి దొంగలు ఎవరైనా వచ్చి బీభత్సానికి పాల్పడుతున్నారు, లేదంటే అదే గ్రామానికి సంబంధించి కొంత ఆకతాయిలు కూడా డబ్బు ఆశనో లేదంటే డబ్బులు సరిపోకనో ఆర్థిక స్థితిగతుల కోసమో కొంత ఆకతాయిలు కూడా పనిచేసే అవకాశం ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు? సీసీటీవీ దృశ్యాల్లో గమనించిన తర్వాత ఎవరు నోటీస్ చేస్తారు, అడ్రస్ చేస్తారు ఎవరు అనేది? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే పోలీసులు కేసు నమోదు చేసుకొని అంటే దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంకా పూర్తిగా ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని ఈ గ్రామం వాళ్ళైనా లేకపోతే ప్రక్క గ్రామం వాళ్ళైనా ఏదైనా ప్రధానంగా గ్యాంగా, డబ్బుల కోసం వచ్చిన నార్త్ ఇండియన్స్ బ్యాచా, లేకపోతే ఇంకా ఏంటి అనే విధంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు వాళ్ళ దగ్గర కత్తులు, కటారాలు ఉండడంతో అర్ధరాత్రి వేళ పడుకోవాలంటే కూడా భయప్రాంతాలకు గురయ్యే విధంగా ఉంది అంటూ అక్కడున్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దొంగతనం జరిగిన వేళ ఎవరైనా అడ్డుకున్నా లేకపోతే వాళ్ళని చూసినా వాళ్ళు తిరిగి రివోక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, తిరిగి దాడి చేసే ఛాన్సెస్ చాలా మాకు కనిపిస్తున్నాయి. మాకు భయప్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది, మాకు భయం వేస్తుంది అంటూ పోలీసులకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రక్కి నిర్వహించి మరీ దాడి చేశారా, రక్కి నిర్వహించి మరీ దొంగతనానికి పాల్పడ్డారా అనే విధంగా కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. ఎందుకంటే
లోపల అక్కడెక్కడో కిచెన్ రూమ్లో దాచిపెట్టిన పోపుల డబ్బా కానీ లేకపోతే బియ్యపు డబ్బా కానీ ఆ డబ్బా లోపల ఉన్న డబ్బులు కూడా వాళ్ళకి ఎలా తెలిసాయి, ఎవరైనా కుటుంబానికి చెందిన వాళ్ళైనా లేకపోతే ప్రధానంగా పక్క రాష్ట్రం నుంచి వచ్చి దోపిడీలకి దొంగతనాలకి పాల్పడుతున్నారా అన్న విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అంటే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఎన్ని రోజులుగా సాగుతోంది వ్యవహారం? ప్రజెంట్ ఇంకా ఈ బైక్తో పాటు ఏదైనా దొంగలించుకుని వెళ్ళారా? కేవలం బైక్ మాత్రమే దొంగతనం చేశారా? అంటే గతంలో ఇదే గ్రామంలో కూడా గతంలో అనేక దొంగతనాలు జరిగాయి, కానీ ఆ దొంగతనాలు జరిగిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా పట్టుకోలేరంటూ గ్రామపు వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూడా ఆ దొంగలు అంటే ఈ రెండింట్లోనే దొంగతనాలు జరిగినాయి కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళే ప్రధానంగా రెక్కి నిర్వహించి మరి దొంగతనాలకి పాల్పడ్డారా, లేకపోతే ఎందుకు అంటే ప్రధానంగా బైకుల దొంగతనాలు కానీ డబ్బుల దొంగతనాలు కానీ అంటే ఇవన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. ఎందుకంటే కొంచెం గ్రామము కాబట్టి బంగారం అంతా కూడా కొన్ని బ్యాంకులలో కొంతమంది దాచుకుంటారు, కొంతమంది ఇంట్లో పెట్టుకోరు కాబట్టి